హీరో అంటే అర్థం ఏంటంటే, ఇందాక చెప్పాను, హీరో, రియల్ హీరో అంటే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెర చించుకుని బయటకు వచ్చి ఇంకా ఈ పనులు చేస్తున్నాడంటే, తెర మీద ఉన్నవన్నీ వాటికి అన్నిటికీ అవి పాటలు కానీ, సినిమాలు కానీ, మాటలు కానీ, వాటన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి మిత్రులారా. బాహుబలి మనం అద్భుతంగా చూసి ఉండొచ్చు. ఇవాళ చూపిస్తే నేను ఎవరు చూడదు, కొంతకాలం తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇవాళ ఏదో ఒక పాట వచ్చింది, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ పాట ఎవరు పాడుకోరు, బోర్ కొట్టేస్తుంది. వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. కానీ ఎక్స్పైరీ డేట్ లేని జీవితం అంటే ఏమిటో తెలుసా? ప్రజలతో మమేకమై నీకేం కావాలి, మన దగ్గరకు వచ్చిన ప్రతివాడిని నీకేం కావాలి అడగగలిగితే, దాన్ని సాకారం చేయగలిగితే, వాళ్ళ కోరికలు నెరవేర్చగలిగితే, వాళ్ళ అర్హతల్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించి ఆదుకోగలిగితే, అసలు ఇంతకంటే ఒక జన్మలో కోట్ల మంది తపస్సు చేస్తే ఒకడు పవన్ కళ్యాణ్ అవుతాడయ్యా. కోట్ల మంది తపస్సు చేస్తే అంటే ఎంత విలువైన జీవితం అయి ఉంటుంది అది. అట్లా కోట్ల మంది రాజకీయాల్లోకి వెళితే, కోట్ల మంది భారతదేశపు భరతమాత ముద్దు బిడ్డ ఎవరిని పడితే వాడిని అనేస్తామా? ఊరికే సభా మర్యాద కోసం అట్లా అనద్దు. త్యాగి మాత్రమే. ఏదైతే సమాజానికి ఎప్పుడు చూసినా వాడు ఇవ్వడమే తెలుసు కానీ వాడికి తీసుకోవడం తెలియదు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉండటం అంటే మనసు ఉండటం కాదు, ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు, మనస్సు ఉండటం. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధనుడి దగ్గర. పేరెవడికి వచ్చింది? కర్ణుడికి. ఏమని వచ్చింది? దాన కర్ణుడు. ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది? దుర్యోధనుడిది. వీళ్ళిద్దరికి తేడా ఏమిటి? వీడికి బుద్ధి ఉంది, వాడికి బుద్ధి లేదు. ఇక్కడ చూడండి, సైమల్టేనియస్లీ సిమిలర్గా ఇక్కడ చూడండి, డబ్బు ఉంది ఆయనకి, దానం చేసే స్థితి కూడా ఉంది. ఇది రేరెస్ట్ కాంబినేషన్. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మనం ఇతరులకి ఉపయోగపడితే దాని పేరు సేవ మిత్రులారా. ఇతరులని మనం మన కోసం ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం. ఈ స్వార్థం అనేది తన డిక్షనరీలో లేదు పవన్ కళ్యాణ్.